హల్లెలూయా హల్లెలూయా. నా జీవితకాలం అంతా యెహోవాని స్తుతించుదును, గణపరచుదును. ప్రతి రాత్రి ఆరాధన జరుగుతుంది. ప్రతి రాత్రి ఆయన అంగలారుస్తున్నాము. ప్రతి రాత్రి ఆయన ఎదుట సాగిలి పడుతున్నాం. ఏదో ఒక రాత్రి నా దేవుడు నేను తాగుతాడా లేదా చెప్పాలి. తాగుతాడా లేదా? దేవుని స్తోత్రం. ఏదో ఒక రాత్రి నా ప్రభు నిన్ను చూడబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి రాత్రి కన్నీరు కార్చండి. ఆశ్చర్యమైన కార్యం నా దేవుని ఇంట్లో పొందుకుందరు. ఒక రాజు అంట, బాగా కలిగిన రాజు. ఆ రాజు ఇంట్లో ఏది జరిగినా ఇంటికి ఒక కబురు పంపేవాడంట. ఎలా పంపేవాడు? కబురు ఉత్తరం కదండి. ఆ పనివాడితో కర్ర ఇచ్చి పంపించేవాడంట. ఆ రాజు చేతిలో ఉన్న ఈ కర్ర బాగా ఇలువ కలిగిన కర్ర అంట. దేవుని స్తోత్రం. ఆ కర్ర రాజులా నుంచుంటే అందరూ భయపడేవాళ్ళంట ఆ కర్రను చూసి. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కర్రను ఎలా చూపించేవాళ్ళంట. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కర్రను ఎలా చూపించేవాళ్ళంట. అరే రాజుగారి దగ్గర కర్ర వచ్చిందా, మనకు మంచి శుభవార్త వచ్చింది అని భయపడుతూ కర్రకి నమస్కారం చేసినట్టు. దేవుని స్తోత్రం. ఇది మాట్లాడద్దా ఈ కర్ర? చెప్పాలి అందరు చూడండి. ఈ కర్ర మాట్లాడద్దా? మరి ఎందుకు ఈ కర్రకి నమస్కారం చేస్తున్నారు? చెప్పాలి త్వరగా, సమయం లేదు. ఊపిరికి చెప్పదు. ఎందుకు ఈ కర్రకి నమస్కారం చేస్తున్నారు? రాజు చేతిలో ఉంది కాబట్టి ఈ కర్రకే విలువ వచ్చింది, అధికారం వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవుడే స్వయంగా దిగి వచ్చి వాక్యము ద్వారా నీతో మాట్లాడుతుంటే నువ్వు వెనక్కి తిరిగి చూడటల్లా. విలువలేని వాడిగా, విలువలేని దానిగా నువ్వు చూస్తున్నావు. దేవుని స్తోత్రం. ఈ కర్రకున్న ఇలువ దీనికి ఇవ్వటం. అవునా కదా? చెప్పాలి. అవునా కదా? కర్రకున్న ఇలువ ఒక సబోదు. ఈ బైబిలే కానీ నేను ఎక్కడుంటే పంపించేది అనుకోండి. సోదా వాళ్ళ ఇంటికి వెళ్ళేట, మోసే వాళ్ళ ఇంటికి వెళ్ళేటంటే అప్పుడు మీరు ఏమనుకోండి, అమ్మగారు ఏ సందాన్ని పంపించేది, ఒక పని పట్టలేదనుకుంటా, బైబిల్ చూపించిరామని పంపించే. హల్లెలూయా. అబ్బా రాను నెట్ అయిపోయారంట మొట్టు. బైబిల్ పంపిస్తారా అంటారా? అంటారు. హల్లెలూయా హల్లెలూయా. కర్ర చూపెట్టగానే పరికి ఎత్తుకుంటే వచ్చేది రాజకోటకి. ఈరోజు వాక్యము నీతో మాట్లాడుతుంది. తేటగా సుటిగా మాట్లాడుతుంది. హెచ్చరిక చేస్తుంది. ఆ జాయిగా పోవద్దు, ఆ జిగిడి భూమిలో పడవద్దు. నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదు. ఆ చెడు త్రోవలోకి వెళ్ళవద్దు అని ఎంతో భయంకరంగా కేకలతో చెప్పుచున్నా వెన్నెలనే స్థితిలో ఉంటున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కర్రకు విలువ ఉంది. ఆ జీవ గ్రంథానికి విలువ లేని వారిగా చేస్తాం.